అమరావతి 5 అక్షరాలే, కానీ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ, ఆకాంక్ష, ఆశయం. ప్రజా రాజధానిగా అస్తిత్వం, చంద్రబాబు నాయుడి ఆలోచన, వేలాది రైతుల భూముల సహకారం. 2019లో నూతన ప్రభుత్వ రాజకీయ పాచికలాటకు అమరావతి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదానికి గురైంది. తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో పార్లమెంటులో చట్ట సవరణ జరిగి అమరావతికి చట్టబద్ధత వచ్చింది. రాష్ట్రపతి ఆమోదం ఇక లాంఛనమే. ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్ ఆమోదించింది. మార్చి 28న పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం కోసం ఈ తీర్మానాన్ని పంపించారు. ఇక ముర్ము ఆమోదమే తరువాయి ఏపీకి అమరావతి అధికారిక శాశ్వత రాజధాని కాబోతోంది. ఒక రాష్ట్ర ప్రజలు రాజధాని కోసం పోరాడిన సందర్భం దేశ చరిత్రలో మునుపెన్నడూ లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రత్యేకత దక్కిందే. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సహకారంతో 33,000 ఎకరాల భూమిని సమీకరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాష్ట్రం నడిబొడ్డున అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ 3 ముక్కల రాజకీయ క్రీడ సాగించి తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రాన్ని ఒప్పించింది. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 5ను మారుస్తూ ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుంది అనే మాటల స్థానంలో మార్చి 28న అమరావతి శాశ్వత రాజధాని అనే మాటలు చేర్చారు. పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర పడటమే తరువాయి అమరావతి శాశ్వత రాజధాని కావటం లాంఛనమే. రాష్ట్ర విభజనతో 2014లో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఐటీ నగరం సైబరాబాద్ను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు భూములిచ్చిన రైతుల శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధికి దిక్సూచిలా అమరావతి నిర్మాణం ధ్యేయంగా ముందుకు సాగారు. 2019-24 మధ్య పాలనా విధ్వంసం తర్వాత అమరావతిని పట్టాలెక్కించారు. ఆసియాలో అమరావతిని తొలి క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నారు. రాజధానికి చట్టబద్ధతతో రాష్ట్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు, వేలాది రైతుల త్యాగాలకు దక్కిన చట్టబద్ధమైన గుర్తింపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం ఖాయమైంది. పారిశ్రామిక పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భరోసా వచ్చింది. రాజధాని అంటే కేవలం పాలనా భవనాల సముదాయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి ఆదాయ వనరుగా హైదరాబాద్ ఎలాంటి పాత్ర పోషించిందో అమరావతిని అలా తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పం. ఆ సంకల్పాన్ని నిజాయితీగా నెరవేర్చడం ఆయన బాధ్యత, కర్తవ్యం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా మలిచింది. ఏ భూములనైతే రైతులు రాజధాని కోసం సమర్పించారో వారు భూమితో అనుబంధం కోల్పోకుండా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములుగా చేసింది ప్రభుత్వం. భూమిలిచ్చిన రైతులకు, రైతు కూలీలకు కౌలు చెల్లిస్తోంది. ప్లాట్లను కేటాయించింది. వారి బిడ్డలకే తొలి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. రాజధాని అంటే కేవలం పరిపాలనా భవనాల సముదాయం కాదు, అది రాష్ట్రాభివృద్ధికి దిక్సూచి లాంటిది. రాష్ట్ర ప్రజలకు విద్య, ఉపాధికి, ఆరోగ్య సంరక్షణకు భరోసాగా నిలిచే నవనగరాల సమాహారం. అమరావతిని క్వాంటం వ్యాలీగా, విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు నిశ్చయించింది ప్రభుత్వం. నక్కపల్లిలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ, పోర్టు నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ చేశారు. రాజధాని అభివృద్ధి చెందుతున్న కొద్దీ అక్కడ సృష్టించిన సంపద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండా అమరావతి రూపొందుతోంది. చంద్రబాబు దార్శనికతతో అనకాపల్లి సమీపాన నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ జరిగింది. 1,47,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా 9 ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చాలన్న కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తోంది. తిరుపతి, విశాఖ, అమరావతి జోన్ల వారీగా రాష్ట్రాన్ని వికేంద్రీకరణ ప్రాతిపాదికగా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఎన్నికలు కాదు, వస్తున్న తరాల భవితను ఆలోచన చేసే కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధిని తక్షణ కర్తవ్యంగా సాగించాలి. రాజధాని అంటే రాజకీయం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నంగా నిలవాలి. అమరావతి సంకల్పం ఒక పార్టీతో ముడిపడిన సెంటిమెంట్ కాదు, కొందరి నాయకుల ఇగో కాదు, అది ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా ఎదగాలి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అమరావతి వెలుగొందాలని కోరుకుందాం.
ఇలాంటి మరిన్ని విశేష కథనాల కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.